నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్ర గతిని మార్చేసిన ఒక భయంకరమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, కేవలం ఒక్కరోజు, ఆ ఒక్క రోజులో జరిగిన ఒకే ఒక్క యుద్ధం ఒక పెద్ద సామ్రాజ్యం పతనానికి, మరో విదేశీ శక్తి ఆవిర్భావానికి ఎలా కారణమైందో చూద్దాం. అదే మూడవ పానిపట్ యుద్ధం. అవును, ఈ సంఖ్య చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా. 75,000 మందికి పైగా కేవలం కొన్ని గంటల వ్యవధిలో యుద్ధభూమిలో ప్రాణాలు వదిలారంటే ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద విషాదాలలో ఒకటిగా నిలిచిపోయింది. అసలు ఇంత పెద్ద వినాశనం ఎందుకు జరిగింది? ఒకే ఒక్క రోజులో యుద్ధం ఇంత భయంకరంగా ఎలా మారిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, భారత ఉపఖండం భవిష్యత్తును శాసించిన ఒక కీలకమైన రోజు. ఆ ఒక్కరోజు జరిగిన సంఘటనలు ఆ తర్వాత రాబోయే వందల సంవత్సరాల చరిత్రను మార్చేశాయి. సరే, ముందుగా ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటో అర్థం చేసుకుందాం. మనమిప్పుడు 18వ శతాబ్దపు భారతదేశంలోకి ప్రయాణిస్తున్నాం. అది రాజకీయంగా చాలా పెద్ద మార్పులు జరుగుతున్న సమయం. ఇక్కడ చూస్తున్నట్టుగా అంతా 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణంతో మొదలైంది. ఒకప్పుడు దేశాన్నేలిన మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం స్టార్ట్ అయ్యింది. ఈ గ్యాప్ను మరాఠాలు ఒక గొప్ప అవకాశంగా చూశారు. వాళ్లు ఒక మహాశక్తిగా ఎదిగారు. వాళ్ల కల ఒక్కటే, ఉత్తర భారతదేశం మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని. అయితే భారతదేశంలో జరుగుతున్న ఈ రాజకీయ మార్పులను ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ గమనిస్తూనే ఉన్నాడు. ఇదే సరైన సమయమనుకుని ఉత్తర భారతదేశం మీద తన పట్టు సాధించడానికి తన సైన్యంతో దండయాత్రకు బయల్దేరాడు. దీంతో రెండు మహాశక్తులు ఒకే లక్ష్యంతో చారిత్రాత్మక పానిపట్ యుద్ధభూమిలో తలపడటానికి సిద్ధమయ్యాయి. ఒకవైపు మరాఠాలు, మరోవైపు ఆఫ్ఘాన్లు. మరాఠాల ఈ భారీ సైన్యానికి లీడర్ సదాశివరావు భావు. అతను చాలా ప్రతిభావంతుడైన సేనాని, అందులో సందేహం లేదు. కాని ఉత్తర భారతదేశం, అక్కడి రాజకీయాలు, ఆ ప్రాంతం అతనికి పూర్తిగా కొత్త. ఇదే వాళ్లకు పెద్ద సమస్యగా మారబోతోంది. ఈ స్లైడ్ చూస్తేనే మనకు యుద్ధ ఫలితం ఏంటో దాదాపు అర్థమైపోతోంది. చూడండి, ఒకవైపు మరాఠాలు. వాళ్ల బలమేంటంటే వాళ్ల దగ్గర ఉన్న భారీ సైన్యం. కాని అతిపెద్ద బలహీనతేంటో తెలుసా? సరఫరాలు, అంటే సప్లైస్ అన్నమాట. వాళ్ల సొంత ప్రాంతానికి 100 మైళ్ల దూరంలో ఉన్నారు. తినడానికి తిండి లేదు, సరైన ఆయుధాలు లేవు. మరోవైపు ఆఫ్ఘాన్లు. వాళ్ల లీడర్ దుర్రానీ చాలా తెలివైనవాడు. శత్రువుల ప్రాంతంలో ఉన్నా సరే తన సైన్యానికి కావలసినవన్నీ అందేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఆ భయంకరమైన రోజు రానే వచ్చింది. 1761 జనవరి 14. పానిపట్ మైదానం మరోసారి నెత్తుటితో తడవడానికి సిద్ధమయింది. యుద్ధం మొదలైనప్పుడు మరాఠాలు ఉగ్రరూపం చూపించారు. ఆఫ్ఘాన్ సైన్యంపై సింహాల్లా విరుచుకుపడ్డారు. వాళ్ల దాడి తీవ్రతకు ఒక దశలో దుర్రానీ సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ క్షణంలో మరాఠాల గెలుపు ఖాయం అని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. రోజుల తరబడి సరిగ్గా తిండిలేని మరాఠా సైనికులు ఎంతసేపని పోరాడగలరు? వాళ్ల బలాన్ని, ఉత్సాహాన్ని ఆకలి, అలసట మెల్లమెల్లగా తినేశాయి. మరాఠాలు బలహీనపడుతున్నారని గ్రహించిన దుర్రానీ ఇదే కరెక్ట్ టైం అనుకుని తన రిజర్వ్ దళాలను యుద్ధంలోకి పంపాడు. ఆ దెబ్బతో యుద్ధం స్వరూపమే మారిపోయింది. చివరికి దుర్రానీ సైన్యం సంపూర్ణ విజయం సాధించింది. మరాఠా సైన్యం పూర్తిగా నాశనమైపోయింది. ఈ యుద్ధం కేవలం గెలుపోటములతో ముగిసిపోలేదు. దాని ఫలితాలు యావత్ భారతదేశ చరిత్ర గతినే మార్చేశాయి. పానీపత్లో మరాఠాలు తమ సైన్యంలోని ఒక పూర్తి తరాన్నే కోల్పోయారు. ఈ ఒక్క ఓటమితో ఉత్తర భారతదేశాన్ని ఏలాలన్న వాళ్ల కల చెదిరిపోయింది. వాళ్ల శక్తి కూడా తీవ్రంగా తగ్గిపోయింది. ఈ చార్ట్ చూస్తే ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. యుద్ధానికి ముందు మరాఠాల శక్తి ఎలా ఉందో, యుద్ధం తర్వాత ఎలా పడిపోయిందో చూడండి. సరిగ్గా ఇదే సమయంలో ఏర్పడిన పవర్ గ్యాప్ అప్పుడప్పుడే భారతదేశంలో అడుగుపెడుతున్న బ్రిటిష్ వాళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా మారింది. అంతిమంగా మూడవ పానిపట్ యుద్ధం యొక్క అతిపెద్ద పర్యవసానం ఇదే. భారతదేశంలోని ఒక బలమైన శక్తి అయిన మరాఠాల పతనం పరోక్షంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో తమ అధికారాన్ని పెంచుకోవడానికి దారిచూపింది.
చివరిగా మూడవ పానిపట్ యుద్ధం మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. అదేంటంటే ఎంత పెద్ద సైన్యమున్నా, ఎంత ధైర్యమున్నా సరైన వ్యూహం, సప్లైజ్ లేకపోతే గెలవడం అసాధ్యం. ఆకలితో ఉన్న సైన్యం యుద్ధం గెలవలేదు అనేదే పానిపట్ మనకు చెప్పిన చేదు నిజం.